మాఘమాసం. ఈ మాఘమాసం ఎంతో విశిష్టత కలిగిన మాసం. ఈ మాసంలో ఎన్నో రకాల పుణ్యకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైన మాసం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కార్తీక మాసం తరువాత అంతటి పవిత్రమైనది మాఘమాసం. మకా నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉండే మాసం. అందుకే ఈ మాసానికి మాఘమాసం అని పేరు వచ్చింది. అంతేకాదు, మాఘమాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది వివాహాలకు శుభముహూర్తాలు. సంవత్సరం మొత్తం మీద మాఘమాసంలోనే వివాహాలు అధికంగా జరుగుతాయి. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న మాఘమాసం విశిష్టత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మఘం అంటే యజ్ఞం. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణం ప్రకారం ఋషులు, మునులు యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు. ఈ మాఘాధిపత్యాన పవిత్ర